వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. సీఎం జగన్ ఢిల్లీ టూర్ దేనికోసం? కేంద్ర పెద్దలతో ఏం మాట్లాడతారు? రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి ఒక సీటు కేటాయించేందుకు జగన్ సుముఖంగా ఉన్నారా? జనసేన టీడీపీ కూటమిలోకి బీజేపీ రాకుండా జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేనా? ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. సీఎం జగన్ ఢిల్లీ టూర్ వార్త గత కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఇంకోవైపు ఆంధ్రప్రదేశ్లో పొత్తుల రాజకీయం కొత్త మలుపులు తీసుకుంటోంది. ఈ సమయంలో జగన్ ఢిల్లీ పర్యటన రాజకీయంగా ఆసక్తిని పెంచుతోంది. ముఖ్యమంత్రి జగన్ రానున్న ఎన్నికల కోసం జనసేన టీడీపీ కూటమిని విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇంకోవైపు సొంత పార్టీ అభ్యర్థుల ఖరారుపై జగన్ చేస్తున్న కసరత్తు తుది దశకు చేరుకుంది. ఇటు పాలనాపరంగా ఎన్నికల వేళ కొత్త వరాల ప్రకటనపైన జగన్ అడుగులు వేస్తున్నారు. టీడీపీ జనసేన అభ్యర్థులతో పాటుగా ఉమ్మడి మేనిఫెస్టో పైన చర్చలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ తమతో కలిసి రావాలని చంద్రబాబు, పవన్ కోరుతున్నారు. బీజేపీ తమ నిర్ణయం పైన ఇంకా స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలోనే సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తి రేపుతోంది. అసలు జగన్ ఢిల్లీ టూర్ ఎందుకోసం? హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఎందుకు కోరారు? రాజకీయ ప్రయోజనాల కోసమా, లేకుంటే కేసుల విషయంలో మాట్లాడేందుకా? ఇది కాకుండా ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయా? లేదంటే జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ కలవకుండా ఆపేందుకా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికలకు పట్టుమని 2 నెలల వ్యవధి కూడా లేదు. ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ 2 నెలల్లో కీలకమైన సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల అభిమానాన్ని చూరగొనాలని జగన్ భావిస్తున్నారు. వాటితో పాటు ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు సంబంధించి బిల్లులు, వైసీపీ కింది స్థాయి నేతలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలు, ఇలా అన్నింటికీ భారీ మొత్తంలో నిధులు అవసరం. వైసీపీలో కింది స్థాయి నేతలు సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వంటి వాటిని నిర్మించారు. వీటితో పాటు రహదారులు, కాలువల నిర్మాణం చేపట్టారు. వీటన్నింటికీ వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని చెల్లించకుండా ఎన్నికలకు వెళితే ప్రతికూల ఫలితాలు వస్తాయని జగన్ భయపడుతున్నారు. అటు వైసీపీ ఎమ్మెల్యేలు సైతం పదే బిల్లుల విషయంపై జగన్కు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రుణ పరిమితి పెంచుకుని వివిధ పద్ధతుల ద్వారా నిధుల సేకరణ కోసమే జగన్ ఢిల్లీ టూర్ అని వైసీపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్న రాజకీయ వర్గాల్లో మాత్రం టీడీపీ జనసేన కూటమిలో బీజేపీ కలవకుండా అడ్డుకునేందుకే అనే చర్చ జరుగుతోంది. రాజకీయంగానూ ఢిల్లీ కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో తమకు జనసేనతో పొత్తు కొనసాగుతుందని చెబుతూనే ఎక్కడా టీడీపీ ప్రస్తావన చేయడం లేదు. ఇంకోవైపు పవన్, చంద్రబాబు తమ 2 పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థులు మేనిఫెస్టో ప్రకటన దిశగా అడుగులు వేస్తున్నారు. బీజేపీ కలిసి వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు పవన్. బీజేపీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ జనసేన కూటమిలో చేరుతుందా లేదా అనే చర్చ సాగుతున్న వేళ బీజేపీ ముఖ్యులు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న రాజకీయం ఆసక్తిని పెంచుతోంది. పొత్తుపైన పెంచుతున్న ఒత్తిడి, వేస్తున్న అడుగులపైన టీడీపీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కీలకంగా మారుతోంది.
జగన్ ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్లి ఏం చేసినా బీజేపీ చేయాల్సిన రాజకీయం బీజేపీ చేస్తుంది. వారికి కావాల్సింది లోక్సభ సీట్లు. ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలిచినా బీజేపీకి అనుకూలమే అన్న వాదన ఎలాగో ఉంది. అయితే కమలనాథులు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఈసారి కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నట్టు సమాచారం. జనసేన కూటమిలోకి బీజేపీ వెళ్లకుండా ఆపడం జగన్ వల్ల అయ్యే పని కాదంటున్నారు. ఎందుకంటే ఒకవైపు దేశంలో ఇండియా కూటమి బలహీనపడుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం. నితీష్ కుమార్ ఎన్డీఏ గూటికి చేరారు. చంద్రబాబు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా ఎన్డీఏ కూటమిలోకి బీజేపీని ఆహ్వానించి ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ కూటమిలో బీజేపీ చేరడం ఖాయమన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బీజేపీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరితో వెళితే రాజకీయ లాభం అన్నది కూడా వారు అన్ని ఆలోచించుకున్న మీదటనే కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీని తిరిగి ఎన్డీఏలోకి ఆహ్వానించాలని బీజేపీ పెద్దలు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దానికి కారణం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ సంఖ్యలో ఎంపీలు బీజేపీకి కావాలి. పొత్తు పార్టీగా టీడీపీ కూడా బీజేపీకి ఎక్కువ ఎంపీ సీట్లు ఇవ్వడానికి రెడీ అయినట్టుగా చెబుతున్నారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. అదేవిధంగా బీజేపీకి టీడీపీ జనసేన ఎంపీలు కూడా మద్దతుగా ఉంటారు. ఇలా హ్యాట్రిక్ విజయాన్ని కేంద్రంలో నమోదు చేసుకోవడానికి బీజేపీ అన్నీ సిద్ధం చేసి పెట్టుకుందని అంటున్నారు. పాత మిత్రుడు చంద్రబాబును కూడా ఎన్డీఏలోకి తీసుకోవాలని చూస్తున్నారట. బాబు వల్ల జాతీయ స్థాయిలో బీజేపీకి లాభమే తప్ప ఇబ్బంది ఉండదు అన్నది బీజేపీ సీనియర్ల వాదన. దానితో పాటుగా ఆయన్ని ఇండియా కూటమికి దూరంగా ఉంచాలన్న ఎత్తుగడ కూడా ఉంది. ఇండియా కూటమిని కగ్గావిక్కలు చేసి దాన్ని నిర్వీర్యం చేసే ఎత్తుగడలో భాగమే విపక్షంలో ఉన్న సీనియర్ నేతలను పార్టీలను తిరిగి ఎన్డీఏ గొడుగు కిందకు తేవడమని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్నదే పవన్ కళ్యాణ్ లక్ష్యం. అందుకోసం బీజేపీ కూడా జనసేన టీడీపీ కూటమిలోకి రావాలని పవన్ ఎప్పటినుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అది ఇప్పుడే కార్యరూపం దాల్చేలా కనిపిస్తోంది. పవన్ పంతం నెగ్గడం ఖాయమని తెలియడంతో జగన్ శిబిరంలో ఆందోళన నెలకొంది. ఈ తరుణంలోనే జగన్ ఢిల్లీ టూర్ అని ఎలాగైనా సరే బీజేపీని జనసేన కూటమి వైపు వెళ్లకుండా ఆపేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. అందులో భాగంగానే బీజేపీకి ఒక రాజ్యసభ సీటు ఇవ్వడానికి కూడా జగన్ సిద్ధమయ్యారట. అయితే బీజేపీ మాత్రం తాను అనుకున్న దారిలోనే ప్రయాణిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఖచ్చితంగా అతి త్వరలో జనసేన టీడీపీ కూటమితో బీజేపీ కలిసి నడుస్తుందని అంటున్నారు. జగన్ ఎన్ని ఎత్తులు వేసినా జనసేన టీడీపీ కూటమిని విడదీయలేరని, అలాగే బీజేపీని రూల్ చేయలేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్ని చాడీలు చెప్పినా బీజేపీ పెద్దలు జగన్ మాటలను పరిగణలోకి తీసుకోరని అంటున్నారు. త్వరలోనే పవన్ చంద్రబాబు కూడా పొత్తులపై బీజేపీతో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లబోతున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఢిల్లీ వేదికగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది. జగన్ ఎన్ని ఎత్తులు వేసినా జనసేన టీడీపీ కూటమిని విడదీయలేరని, అలాగే బీజేపీని రూల్ చేయలేరని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎన్ని చాడీలు చెప్పినా బీజేపీ పెద్దలు జగన్ మాటల్ని పరిగణలోకి తీసుకోరని అంటున్నారు. త్వరలోనే పవన్ చంద్రబాబు కూడా పొత్తులపై బీజేపీతో తేల్చుకునేందుకు ఢిల్లీ వెళ్లబోతున్న సంగతి తెలుస్తోంది. చూడాలి మరి ఢిల్లీ వేదికగా ఏపీ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో అన్నది. బర్నింగ్ ఇష్యూలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.